ఇది జనగొంతు, నేను మీ అనిల్ దేశాయ్. సాధారణంగా మన దేశంలో ప్రతి దేవాలయంలో, పేరెన్నిక గల ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గాలో ప్రతి ఒక్క ముస్లిం కూడా పూజలు చేసుకుంటాడు. తన దేవుణ్ణి ప్రార్థించడానికి ఆ దర్గాకు ఖచ్చితంగా చేరుకుంటాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, కర్ణాటక జిల్లా కలబుర్గికి 43 కిలోమీటర్ల దూరంలో గల అలంద్ పట్టణంలో గల లాండ్రీ మస్లక్ అనేది ఒక దర్గా ఉంది. ఈ దర్గాను దాదాపు 14వ శతాబ్దం 15వ శతాబ్దం పరిధిలో ఆ సమయంలో అక్కడి ముస్లిం సమాజానికి చెందిన ఒక రాజు ఈ దర్గాను కట్టించాడు. కానీ అంతకు ముందే ఆ ప్రదేశంలో శివాలయం ఉంది. దాదాపుగా తెలుసు, మన దేశంలో ప్రతి ఒక్కరికి దర్గాలు, మసీదులు హిందూ దేవాలయాల పునాదులపై కట్టబడ్డాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరూ మాట్లాడరు. కాశీ కావచ్చు, మధుర కావచ్చు, ఎక్కడ ఏదైనా కావచ్చు, అయోధ్య కావచ్చు, ఏ రకంగా మన హిందూ దేవాలయాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ దర్గా ఉంటుంది. అదేవిధంగా దేవాలయాన్ని పూర్తిగా సమాప్తం చేసి కనబడకుండా చేసి మసీదులు కట్టిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అలా లెక్క పెడితే దాదాపు దేశంలో 30,000కు పైగా అలాంటి దర్గా మసీదులు మనకు కనబడతాయి. కానీ ఎన్నడూ కూడా ఈ దేశంలో కుల మతాల విభేదాలు లాంటి తారాస్థాయికి చేరిన సంఘటనలు కనబడలేదు. హిందువులు సాధారణంగా సహనశీలులు, ముస్లింలు అందరూ దేవుళ్ళు ఒకటే అనే భావాన్ని కలిగిన వ్యక్తులు. కానీ ఇక్కడ ఈ లాండ్రీ మషక్ యొక్క దర్గాలో గల శివాలయాన్ని పూజ చేసుకోవడానికి మాత్రము అనుమతులు లేవు. వారందరూ కూడా అక్కడి భక్తులు మరి లాండ్రీ మషక్ ఇది పురాతన హిందూ దేవాలయము, శివాలయము, మేము పూజలు చేసుకోవాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. అంటే దుస్థితి చూడండి, హిందువుల దుస్థితి చూడండి. హైకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ లభించిన అనుమతి 2022లో 15 మందికి లభిస్తే రేపటి శివరాత్రి పర్వదినాన అక్కడ పూజ చేసుకోవడానికి ఒకే ఒక్క వ్యక్తికి అనుమతి లభించింది. అది కూడా దాదాపు పిటిషనర్ గత 50 సంవత్సరాలుగా అక్కడ పోరాడుతూ ఉన్నారు. పిటిషనర్ సిద్ధరామయ్య హీరేమఠ్ మరియు కొన్ని హిందూ సంఘాలు, అండోలా మఠ్ ప్రతినిధులు వీరందరూ కూడా కోర్టు మెట్లెక్కి మళ్ళీ మాకు శివరాత్రి వచ్చిందంటే చాలు కనీసం పూజ చేసుకోవడం, ఆ ఒక్కరోజైనా పూజ చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, కనీసం ఒక 15 మందితోటైనా పూజ చేసుకుంటాము. పూర్తి స్థాయిలో ప్రజల సమీకరణ, భక్తుల సమీకరణ లేదు ఇక్కడ. కనీసము దేవాలయాన్ని అట్లా నిర్లక్ష్యంగా వదిలివేయకుండా కేవలం ఒక 15 మందితోటైనా మేము పూజలు నిర్వహించుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే ఇక్కడ హైకోర్టు అనుమతి ఇచ్చింది కేవలం ఒకే ఒక్కరికి. మరి ఇదే విధంగా మరి హిందూ దేవాలయాల్లో గల దర్గాలకు మేము అనుమతి ఇవ్వమని హిందూ సంఘాలు 80% గల హిందూ సంఘాలు, హిందూ జనాభా రోడ్లు ఎక్కితే అక్కడ దర్గాల పరిస్థితి ఏంటి అనేది ప్రజలే ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఈనాడు హిందువులు ఎంతటి మెజారిటీ ప్రజలైనప్పటికీ కూడా హిందువులు ఎంతటి దుస్థితిలో ఉన్నారు ఈ దేశంలో అని చెప్పడానికి ఈ యొక్క కర్ణాటక జిల్లాలోని కలబుర్గి జిల్లా పట్టణానికి కేవలం 43 కిలోమీటర్ల దూరంలో గల అలంద్ పట్టణంలోని ఈ లాండ్రీ మషక్ మసీదు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది హైకోర్టు మెట్లెక్కిన కనికరించని సెక్యులర్ ప్రభుత్వాల దయలు అని చెప్పుకోక తప్పదు.